నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా ప్రకటనలో ప్రభుత్వ లోగో వినియోగంపై అభ్యంతరాలు. ఎంసీఎంసీ కమిటీలు అనుమతి ఇవ్వడంపై ఈసీకి ఫిర్యాదు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ సర్వనాశనం చేశారన్న యనమల. 5 ఏళ్లలో అప్పులు పెంచడం తప్ప చేసిందేమీ లేదని విమర్శ. అధికారంలోకి రాగానే అమరావతి పనులు పరుగులు పెట్టిస్తాం. అసైన్డ్ రైతులకు వడ్డీతో సహా కౌలు చెల్లిస్తామని లోకేష్ హామీ. రాష్ట్రాన్ని వైకాపా మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిందన్న షర్మిల. హామీలు నెరవేర్చని జగన్ను నమ్మొద్దని ప్రజలకు పిలుపు. అర్ధరాత్రి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు హల్చల్. తెదేపా సానుభూతి పరుల ఇళ్లపైకి వెళ్లి దాడికి యత్నం. కూటమి నేతల జోరు ప్రచారం. వైకాపా అరాచకాలను ఎండగడుతూ ఓట్ల అభ్యర్థన. సెక్స్ కుంభకోణంలో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ఉజ్వల్. హసన్ జిల్లాలో వైరల్ అవుతున్న లైంగిక దాడి. ఆర్చరీ ప్రపంచ కప్ పోటీల్లో మెరిసిన భారత్. మెన్స్ రికర్వ్ విభాగంలో మరో స్వర్ణం కైవసం.